నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిథుని. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ అంద సత్యం గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ఆహ్, ఆహ్, ల్యాండ్ క్రూజర్ కార్లు అవి ఏంటంటే ఆ కార్లు ఎక్కడ కొన్నారు? ఏంటి అనేది అయితే రోజుకొక చర్చ జరుగుతుంది. వాటి గురించి రోజుకొక మలుపు తిరుగుతున్నాయి. గన్నవరంలో కొన్నారు అని జెప్పేసి. సో, ఇలా ప్రతిదీ అంటే రోజుకొక కథ అయితే వస్తుంది బయటికి. సో, ఇదే విషయం మీద రేవంత్ రెడ్డి గారు గూడా మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గూడా ఏంటంటే, ఇది ఎప్పటినుంచో వాళ్ళిద్దరి మధ్యన ఉన్న బంధం అంటే ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కి ఇంకా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యన ఇది ఎప్పటినుంచో ఉన్న బంధం అని జెప్పేసి అయితే చెప్పడం జరిగింది. సో, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత రకరకాలైనటువంటి విషయాలు బయటకు రావటం వల్ల వాళ్ళకు డ్యామేజింగ్ ఉంది. రైట్. ముఖ్యంగా 2 రోజుల సంది కాళేశ్వరం విషయం మీద వాళ్ళు డిఫెండ్ చేసుకునే పరిస్థితి లేదు. ఈ రైట్. సమయంలోనే ఈ ల్యాండ్ క్రూయిజర్స్ దరిదాపు 22 కార్లు 66 కోట్లు పెట్టి కొనరని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒకటి బాంబ్ పేల్చాడు. రైట్. ఇప్పుడు ప్రభుత్వం తరపున గత ప్రభుత్వం తరపున గాని, లేదా కేసీఆర్ తరపున గాని ఎవరో ఒకళ్ళు బాధ్యులు ఆ విషయం ఏదో చెప్పకపోతే ఖచ్చితంగా ప్రజల్లో ఆహ్, కేసీఆర్ గాని, కేసీఆర్ ప్రభుత్వం యొక్క క్రెడిబిలిటీ మరింత దెబ్బతింటుంది. రైట్. కాబట్టి అది నిజమేమిటో బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి నిన్నంటే ఇవాళ ఏం ఖండించలేదు. రేపటికల్లా ఈ ల్యాండ్ క్రూయిజర్స్ ఎక్కడ కొన్నారు? ఏ పర్పస్‌లో కొన్నారు? ఏ హెడ్ కింద కొన్నారనేది ప్రభుత్వం చెప్పే అవకాశం ఉంది. ఏ అవసరం కోసం కొన్నారు? కొంటే ఆంధ్రాలో ఎందుకుంచారనేటువంటి విషయంలో గత ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి ఉంది. ఆ వివరణ ఇవ్వకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది కేసీఆర్ క్రెడిబిలిటీ దెబ్బతినేటువంటి అంశమే. అంటే సార్ అంటే ముందే అనుకున్నారా? నేను మూడోసారి కూడా నేనే ముఖ్యమంత్రి అవుతాను. అందుకోసమే దానికోసమే తీసుకున్నారని అనుకోవచ్చా? లేకపోతే దేనికోసం అంటే 22 కార్లు అంటే ఆల్రెడీ కాన్వాయ్ ఉంది. మళ్ళీ కొత్త కాన్వాయ్‌గా 22 కార్లు తీసుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చిందంటారు? ఖచ్చితంగా మూడోసారి అధికారంలోకి వస్తామని అనుకున్నారు. దాంట్లో తప్పేం లేదు. వాళ్ళు అబ్సల్యూట్ కాన్ఫిడెన్స్‌లో ఉన్నారు. 100 సీట్లు వస్తాయని ఒకళ్ళు, 80 వస్తాయని ఒకళ్ళు, మొత్తం మీద వాళ్ళు ఓడిపోతాం అనుకోలేదు. కానీ అంతర్గతంగా మాత్రం వాళ్ళకి తెలుసు డిఫెన్స్‌లో ఉన్నామని. కానీ ప్రజల్లో కాన్ఫిడెన్స్ పోకూడదు కాబట్టి 100 గెలుస్తాం, 90 గెలుస్తాం అని చెప్పేవాళ్ళు. కానీ వాళ్ళకున్న రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళకు బోర్డర్ లైన్‌లో ఉన్నామన్నారు. మిగతా పార్టీల్లో ఉన్న నాయకులతోటి కూడా కొంతమంది టచ్‌లో పెట్టుకున్నారు. అవసరమైతే మద్దతు తీసుకుందాం, లేదా చేర్పించుకుందాం అనేది వాస్తవం. మూడోసారి అధికారంలో వస్తారన్న కాన్ఫిడెన్స్ తోటే బహుశా ఇవి అధికారంలోకి వస్తే నేషనల్ లెవెల్ కాన్వాయ్ అంటే బీఆర్ఎస్ పార్టీగా ఎక్స్‌టెండ్ చేశారు కాబట్టి వాటి కోసం ఏమన్నా వాడదాం అనుకున్నారా? లేతే జగన్, కేసీఆర్ మిత్రత్వంలో ఇంకేదైనా పర్పస్ ఉందా? ఇవన్నీ కూడా బయటికి రావాల్సుంది. అంటే అలాగే ఇక్కడ ఏదైతే ఏపీ ముఖ్యమంత్రికి, మాజీ మన తెలంగాణ ముఖ్యమంత్రికి స్నేహం ఉంది. దాని వల్లనే అక్కడ తీసుకోవాల్సొచ్చిందనే వార్తలు గూడా వస్తున్నాయి సార్. స్నేహం వల్ల అక్కడ తీసుకునే ఛాన్సులు ఉన్నాయంటారా? అంటే ఇప్పుడు ఎక్కడైతే ఫస్ట్ క మనకి విజయవాడని వచ్చింది. ఇప్పుడేమో మళ్ళీ గన్నవరంలో అక్కడ కొన్నారు. మళ్ళీ విజయవాడ అంటున్నారు. సో, ఎందుకు ఇది జరుగుతుంది సార్? ఇప్పుడు జగన్‌కు, కేసీఆర్‌కు కార్డియల్ రిలేషన్స్ ఉన్నది వాస్తవం. రైట్. చంద్రబాబుకు, రేవంత్ రెడ్డికి కార్డియల్ రిలేషన్స్ ఉన్నది వాస్తవం. ఇలా కార్డియల్ రిలేషన్స్ ఉండటం తప్పు గాదు. కానీ ఈ రిలేషన్స్ బోత్ సైడ్స్ అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఉపయోగపడాలి. ఉపయోగపడ్డప్పుడు ఈ రిలేషన్స్‌ని ప్రజలు హర్షిస్తారు. రైట్. అట్లా గాకుండా ఇట్లా చాటుమాటుగా కార్లు కొనటానికి, చాటుమాటుగా ఇంకా ఇతర అంశాల్లోకెళ్తే ప్రజల యొక్క సానుభూతి ఉండదు వాళ్ళ మీద. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా క్రూయిజర్స్ కేసీఆర్ అయి ఉంటే, దాంట్లో జగన్ పాత్ర ఉంటే, ఇక్కడ కేసీఆర్ ఎట్లా బదనాం అయితుండో అక్కడ జగన్ కూడా బదనాం అయ్యే అవకాశం ఉంది. అందుకని ఏ ఏ ఇద్దరి మధ్య కార్డియల్ రిలేషన్స్ అయినా రాష్ట్రాల ఇంప్రూవ్‌మెంట్‌కు ఉపయోగపడాలి. అప్పుడు మాత్రం ప్రజలు హర్షిస్తారు. రైట్ సార్. అంటే ఇప్పుడేంటంటే ఈ కార్లు ఇంత ఖర్చుతో కొన్నవి కదా సార్. సో, తెలంగాణలో చాలా వరకైతే నిరుద్యోగ సమస్య ఉంది. ఇంకా బిల్డింగ్స్ కూడా హాస్పిటల్ బిల్డింగ్స్ కూడా చాలా వరకి అంటే కూలిపోయే పరిస్థితులలో ఉన్నాయి. సో, వాటినేమైనా కొత్తగా అంటే కొత్తగా రీకన్‌స్ట్రక్షన్ చేయొచ్చు కదా సార్. ఏదైతే ఈ ఖర్చు కాళ్ళ మీద పెట్టారో సో, అలాంటి ఆలోచనలు చేయకుండా ఎందుకు ఇలాంటి ఆలోచనలు చేయాల్సొచ్చిందంటారు సార్? ఇప్పుడు వాళ్ళు ఖర్చు పెట్టే దాంట్లో 66 కోట్లనేది పెద్ద కష్టమైనటువంటిది గాదు. ఎందుకంటే అప్పులే గాదు, రాబోయే ఆదాయాన్ని గూడా
వాళ్ళే ఖర్చు పెట్టేశారు. ఓఆర్ఆర్ మీద 7,000 కోట్లు, భూముల అమ్మడం ద్వారా 7,000 కోట్లు, ఎక్సైజ్ ద్వారా డిపాజిట్లు వసూలు చేసుకోవడం వల్ల 2,000 కోట్లు, దరిదాపు ఒక 20,000 కోట్లు రాబోయే ఆదాయాన్ని కూడా ముందే చేర్చుకొని ఖర్చు పెట్టారు. కాబట్టి ఈ 66 కోట్లు అనేటువంటిది పెద్ద అమౌంట్ కాదు. ఇట్స్ ఎ స్మాల్ అమౌంట్. కాబట్టి వాళ్ళు ఆ దృష్ట్యానే చూశారు. కార్లు కొంటే పెద్ద భారం ఏం కాదనుకున్నారు, కొనేశారు. అంటే చాలా వరకి ప్రజలలో ఉందేంటంటే హాస్పిటల్స్ ఉన్నాయి గదా! హాస్పిటల్స్ చాలా ఏంటంటే శిథిలావస్థలో ఉన్నాయి. ఏమంటే సచివాలయం కూడా అంటే సచివాలయానికి పెట్టిన ఖర్చులో సగమైనా పెట్టుంటే హాస్పిటల్స్ బాగుపడేటివి అని చెప్పేసి చాలా మంది ప్రజలలో అయితే ఈ ధోరణి వినిపించింది సార్. సో, ఎందుకు ఇది కొంచెం నిర్లక్ష్యం చేసినట్టు అనిపించింది సార్? ఇది సెక్రటేరియట్ కట్టడం చాలా మంది వ్యతిరేకించారు. 180 మంది వ్యతిరేకించారు. రైట్ సార్. రాష్ట్రం అప్పుల పాలై ఉంది. ప్రజల అవసరాలు తీర్చే పరిస్థితులు లేదు. కాబట్టి దరిదాపు ఇప్పుడు 1000 కోట్ల కన్‌స్ట్రక్షన్ అవసరమా అని చాలా మంది ప్రశ్నించారు. తర్వాత ఉన్న పాత సెక్రటేరియట్ కూడా కొత్త బిల్డింగులే అవి. అవి మరీ పాతయి కావు. కాబట్టి వాటిని కూల్చాల్సిన అవసరం లేదు. ఇది కట్టాల్సిన అవసరం లేదు. అనవసరంగా ప్రభుత్వం మీద భారం పడదనే వాళ్ళు కొంతమంది. కాదు, ఏదైనా కన్‌స్ట్రక్షన్ చేస్తేనే అందులో లాభాలుంటాయి. కాబట్టి 1000 కోట్లు కన్‌స్ట్రక్షన్ చేస్తే అలా 300 కోట్ల లాభాలు సంపాదించే అవకాశం ఉంది. అందుకే కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారని ఆరోపించిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఏదేమైనా లావిష్‌గా ఖర్చు పెడితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు తట్టుకునే స్థితిలో లేవు. సెక్రటేరియట్ లావిషే, కార్లు కొనటం కూడా లావిష్ కిందకే వస్తది. సో, అంటే ఇప్పుడు దీన్ని మనం ఎలా చూసుకోవాలి సార్? అంటే దీనికి గల టాక్సెస్ కానీ ఇప్పుడు ఏదైనా కూడా మళ్ళీ ప్రజల మీదే పడే అవకాశం అయితే ఉంది కదా సార్? ప్రజల మీదనే పడతాయి. ప్రజల మీద రైట్. పడటం అనేటువంటిది ప్రజలకు అసౌకర్యం అనేది కొన్నవాళ్ళు భావించట్లేదు. రైట్ వాళ్ళ సార్. వాళ్ళ వాళ్ళ సంపాదన, వాళ్ళ ఆదాయం, వాళ్ళ హ్మ్. ఖర్చు, వాళ్ళ స్టేటసు ఇవే చూసుకున్నారు తప్ప ప్రజల గురించి ఆలోచించలేదు. కాబట్టే ప్రజల వ్యతిరేకత వచ్చింది. రైట్ సార్. అందుకనే అంటే ఓడిపోయారు. హ్మ్. అంటే కాబట్టి ఇప్పుడున్న స్థితిలో ఇలాంటివి చాలా చూసారు అనుకోవచ్చా సార్ మనం? అంటే గత ప్రభుత్వం క ఏదైతే చేశారో అది ప్రజలకు నచ్చకపోవడం వల్లనే కొత్త ప్రభుత్వం ఏర్పడింది అనుకోవచ్చా సార్? ఖచ్చితంగా వ్యతిరేకత వచ్చింది. ఇవాళ 5 ఏళ్ళు మేము చేసిన గొప్ప పని కాళేశ్వరం అని చెప్పారు. కేసీఆర్ రైట్. గాని, పార్టీ గాని. ఇవాళ వచ్చేవరకు అది చెప్పే పరిస్థితులు లేదు. ఎందుకు పరిస్థితులు లేదు అంటే దాంట్లో లూప్ హోల్స్ బయటపడటంతోటి ఇవాళ మా అచీవ్‌మెంట్ కాళేశ్వరం అనే పరిస్థితి లేదు. గత 5 ఏళ్లుగా అదే చెప్పారు. ప్రపంచంలో ఎవరు చేయలేటువంటి కన్‌స్ట్రక్షన్ మేమే చేశామని. ఇప్పుడు దాంట్లో లోపాలు బయటపడే వరకల్లా ఇప్పుడు దాని గురించి చర్చ చేయట్లేదు. కాబట్టి ఏ రైట్. ప్రభుత్వానికైనా సైంటిఫిక్ యాటిట్యూడ్ లేకపోతే ఇటువంటివి ఎదురవుతా ఉంటాయి. రైట్ సార్. రైట్ సార్. రైట్. థాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్‌లో సైంటిఫిక్ యాటిట్యూడ్ లేకపోతే ఇటువంటివి ఎదురవుతా ఉంటాయి. రైట్ సార్. రైట్ సార్. రైట్. థాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్‌లో కాల్‌లో మీరు వచ్చినందుకు థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.